కన్ను వాళ్ళకు చాలా చాలా బాగా చూపెట్టారు. అసలు రిషబ్ శెట్టి గారు అయితే ఆయన చూస్తా ఉంటే కళ్ళు సరిపోవన్నా నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ అయితే ఇంటర్వెల్ తర్వాత అయితే సినిమా మాత్రం లెవెల్ ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పలేము. లాస్ట్ ఒక 20 minutes అయితే మూవీ అయితే మనం ఒక రేంజ్ లో రిషబ్ శెట్టి గారు యాక్టింగ్ అని వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ రిషబ్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ చేసినారు, హైలైట్ చేసినారు. మూవీ మాత్రం ఇంకా ఒక లెవెల్లో ఉంది, చూడొచ్చు. కంపేర్ చేస్తే కాంతారాకు ఈక్వల్ ఎలా డిఫరెన్స్ ఏం తెలుసు స్టోరీ లైన్ ఇందులో మొత్తం బాగా చూపించారు. బాగా చూపించారు. అదే రేంజ్ లో వెళ్తారు మూవీ. ఇక్కడ బోరింగ్ లేదు, ఏం లేదు. అంతా బాగా చూసుకుంటా మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. క్లైమాక్స్ అటువంటి సీన్స్ దీంట్లో ఒక 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. దీంట్లో హైలైట్ ఉన్నాయి. లాస్ట్ లో క్లైమాక్స్ వచ్చేసి 15 నిమిషాలు ఉంటుంది. ఆ క్లైమాక్స్ చూస్తుంటే ఇక ఆ క్లైమాక్స్ కన్నా ఈ క్లైమాక్స్ ఇంకా హైలైట్ ఉంటుంది. లాస్ట్ లో ఒక 5 minutes 15 minutes ఉంటుంది, హైలైట్ ఉంటుంది. క్లైమాక్స్ ఉన్నాయి ఒకటి ఉండేది లాస్ట్ లో. అది ఫైట్ ఉండదు కదా, లాస్ట్ లో ఫైట్ ఉండే ఫస్ట్ 2లో ఉండేది. దీంట్లో ఒక సీన్ పెట్టారనమాట, అమ్మ చచ్చిపోయినప్పుడు అప్పుడు పెట్టారు అని హైలైట్ ఉంది. ఇంకా దానికన్నా దీంట్లో చూడడానికి ఇంకా హైలైట్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో హైలైట్స్ ఉంది, సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బిఫోర్ సీన్ వస్తుంది కదా అడవిలో ఫైట్స్. మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేశారు, చాలా హైలైట్ చేశారు. ఇంటర్వ్యూల ముందు ఒక ఫైట్ సీన్ ఉంది, హైలైట్ ఉంది. అది మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ఆ రేంజ్ లో. ఆ ఫైట్ నుంచి మూవీ ఇప్పుడు ఇక లేసా ఉంటుంది ఒక లెవెల్లో ఉంటుంది. ఫైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాంతార క్లైమాక్స్ మాత్రమే బిఫోర్ కాంతార క్లైమాక్స్ మట్టి అడవిలో కూడా దొరకదని చెప్పారు. మట్టి దొరికింది, ఇదిగో మట్టి దొరికింది, అడవిలో కాదు ఐమాక్స్ లో దొరికింది. హిట్ అవుతుంది, 100% ఆల్రెడీ హిట్ అయ్యింది, హిట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుందో ఇంటర్వెల్ చాలా బాగుంది. క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ షార్ట్స్ కానీ ఎక్కువ మొత్తానికి అయితే ఇందులో మనకు బాగా మన తెలుగు దేవుళ్ళ గురించి, మన సనాతన ధర్మం ఏదైతే ఉందో మన సనాతన ధర్మం అనేది చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. కాంతార ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ